ఏపీ రాజధాని అమరావతిలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనంతో పాటు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. వెంకటపాలెం గ్రామ సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూతవేటు దూరంలో 2.5 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయబోతున్నారు. అటల్ మోడీ సుపరిపాలన ముగింపు సందర్భంగా ఈ నెల 25న వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న తొలి విగ్రహంగా అటల్ బిహారీ వాజ్పేయిది కావడం విశేషం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అమరావతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. వెంకటపాలెంలోని సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో ప్రస్తుతం ఆ విగ్రహ ఏర్పాట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 25వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో పాటు కేంద్రం నుండి కొంతమంది పెద్దలు కూడా రాబోతున్నారు. వాస్తవంగా అమిత్ షా వస్తారని ప్రచారం జరిగినప్పటికీ కొంత ఢిల్లీలో కార్యక్రమం ఉన్న కారణంగా అమిత్ షా రాకపోవచ్చని బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. 25వ తేదీన ఉదయం 11 గంటలకి 12 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమరావతిలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడిది కానీ ఏ నాయకుడి విగ్రహాలు లేవు. మొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని 12 అడుగుల మేర దీన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పనులన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఈ 10-15 రోజుల మధ్యలో అనుకున్న కార్యక్రమం, దానిలో భాగంగానే కొంత శరవేగంగా చేస్తున్నారు. మొత్తం 2.5 ఎకరాల్లో విగ్రహంతో పాటు స్మృతి వనం కూడా నిర్మాణం చేయబోతున్నారు. వాజ్పేయికి సంబంధించినటువంటి ఆయన జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఉండే విధంగా దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ కోతవేటు దూరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. పెడెస్టాల్ నిర్మాణం చేస్తున్నారు. దానిపైన విగ్రహాన్ని ఏర్పాటు అయితే చేయబోతున్నారు. మొత్తం 12 అడుగుల కాంస్య విగ్రహంగా బీజేపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. కొద్దిసేపు క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విగ్రహ ఏర్పాట్ల పనులను కూడా పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఎల్లుండు 20వ తేదీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో 20 జిల్లాల్లో పర్యటించి 20 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ముగింపు సందర్భంగా అంటే గత నెల 25 నుండి ఈ నెల 25 వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే 20వ తేదీన వాజ్పేయి శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరావతి రాజధానిలో ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. పనులన్నీ కూడా శరవేగంగా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో 20వ తేదీ ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమం అయితే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు కాబోతున్నారు. బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. కూటమిలో ఉన్న నేపథ్యంలో చాలా గ్రాండ్గా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అమరావతికి సంబంధించిన విషయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లే మొదటి విగ్రహంగా చెప్పాలి. వాస్తవంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని భావించారు 2017 సమయంలో. కానీ కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఆ విగ్రహాన్ని విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కొండ మీద ఎన్టీఆర్ విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాజ్పేయి విగ్రహానికి సంబంధించినటువంటి పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. బీజేపీ కూడా భారీగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. 25 మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుండి బీజేపీ శ్రేణులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చేలాగా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పనులన్నీ కూడా చాలా వేగంగా సాగుతున్నాయి. రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ఎల్లుండు అంటే 20వ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.